సిబిఐ కేసుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కోరుతూ ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, అలాంటప్పుడు రద్దు అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరమూ లేదని వ్యాఖ్యానించింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం రఘురామ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దుకు కారణాలేమీ లేవని, రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే సిబిఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా అంటూ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది. పిటిషన్ను డిస్మిస్ చేస్తామని కోర్టు హెచ్చరించడంతో పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ బెయిల్ రద్దు కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈ పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా ఆ తర్వాత జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకు వెళ్లింది. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని, ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామ తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని, తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు. అయితే సిబిఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సిబిఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. అన్ని వైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం చివరకు రఘురామ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ తీర్పిచ్చింది.